రైట్ సార్, చెప్పండి సార్. నందిపేట సిన్నిపెంట. అందరికీ నమస్కారం అండి. సిన్నిపెంట ఎలక్ట్రానిక్ మరియు ప్రెస్ మీడియాకు, ప్రింట్ మీడియాకు నా నమస్కారాలు. నా పేరు ఎస్ కిషోర్ కుమార్ అండి. నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆత్మకూరు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మనము ఇక్కడ మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణము నూతన మద్యం పాలసీ 2024-26 ప్రభుత్వం వారు నోటిఫై చేశారండి. అందుకు గాను మన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆత్మకూరు పరిధిలో 5 మండలాల్లో శ్రీశైలం మండలం మన పరిధికి వస్తుంది. ఈ శ్రీశైలం మండలానికి 2 షాపులు నోటిఫై చేయడం జరిగిందండి. ఆ 2 షాపులకి అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని విజ్ఞప్తి చేసుకున్నాము. ఈ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మొబైల్ నెంబరుతో లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. అతని కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఉంటే చాలండి, సింపుల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. తను ఎవరికి ఫోన్ నెంబర్ ఇస్తున్నాడో ప్లస్ అదే ఫోన్ నెంబరు పాస్వర్డ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే అతను ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. లాగిన్ అయ్యి ఏ షాప్ వేయాలనుకుంటున్నాడు, ఏ జిల్లా, నంద్యాల జిల్లా, అక్కడ 3 బార్లు ఉంటాయండి. మండలం శ్రీశైలం మండలం షాప్స్ గెజిట్ నెంబర్లు ఉంటాయండి. దాంట్లో ఆ గెజిట్ నెంబర్లు చూసి వేసుకోవచ్చు. ఏ షాప్ కానీ అది 2 lakhs rupees నాన్ రిఫండబుల్ డీడీలు తీయాల్సి వస్తుందండి. అది డీడీ రూపంలో తీయచ్చు, ప్లస్ ఆన్లైన్లో పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు, చలానా రూపంలో కూడా పే చేయొచ్చు. అయితేను ఈ ఆన్లైన్ అప్లికేషన్లు ఇంటి దగ్గర కూర్చొని కూడా వేసుకోవచ్చు. కాబట్టి అప్లికెంట్స్ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ఏమనగా, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఆన్లైన్లో అప్లై చేసేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్ మోడల్ ఉంది. ఆన్లైన్ అంటే మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నెట్ బ్యాంకింగ్ అవి కట్టడం. ఆఫ్లైన్ మోడల్ అంటే డీడీ. ఆ డీడీ కూడా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పేరు మీద తీయాల్సి వస్తుంది. అది ఏమని తీయాల్సి వస్తుంది అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల, పేయబుల్ అట్ నంద్యాల. ఇలా ఒకసారి చెప్తానండి. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల, పేయబుల్ అట్ నంద్యాల అని వారి పేరు పైన డీడీ తీయాల్సి వస్తుందండి. ఆ డీడీ తీరంగానే మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆ డీడీ మాకైనా సబ్మిట్ చేస్తే మేము కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమనగా, అప్లికేషన్ వేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు, నా సందర్భం కూడా అవసరం దాంట్లోనే వస్తారు. సీరియల్ నెంబర్ దాంట్లోనే అదే టోకెన్ నెంబర్ దాంట్లో ప్రతి ఒక్కటి దాంట్లోనే వచ్చేస్తారు. ప్లస్ వాళ్ళకి ఒక బార్ కోడ్ కూడా వస్తుంది. అక్కడ వచ్చేటప్పుడు ఆ బార్ కోడ్ స్కాన్ చేసుకుంటాము, అలో చేస్తాం. సార్ డేట్ ఏమైనా పొడిగించే అవకాశం ఏం లేదు. ఇంకో వచ్చిన విషయం అంటే ఒక్కరు ఒక షాప్కి ఎన్ని అప్లికేషన్లన్నా వేసుకోవచ్చు. ఓకే, ఎన్ని షాపుల కన్నా వేసుకోవచ్చు, ఎన్ని లైసెన్స్లన్నా పొందొచ్చు. ఒక వేసుకోవచ్చు. ఇది ముఖ్యమండి. చాలా మంచి పాలసీ వచ్చింది మనకి ఈసారి. 20% మార్జిన్తో. అది కూడా దయచేసి అందరూ అప్లికేషన్లు వేసుకునే వాళ్ళు తప్పకుండా వేసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా హ్యాపీగా అప్లికేషన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.